ఎంగిలి బోధ అని అంటున్నావు. వాస్తవానికి అసలు ఎంగిలి అంటే అర్థం ఏంటో తెలుసా నీకు? ఒకరు రుచి చూసిన దాన్ని ఇంకొకరు రుచి చూడటము, దానిని ఎంగిలి అంటారు. నేను దేవుని ప్రేమను రుచి చూస్తూ ఉన్నాను, ఎంగిలే, వాస్తవమే, ఎంగిలే అది. దేవుని ప్రేమని ప్రభువైన యేసుక్రీస్తు వారు రుచి చూశారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమని అపోస్తులు రుచి చూశారు. అపోస్తుల యొక్క ప్రేమను నేను రుచి చూస్తున్నాను. అవును, ఎంగిలే అది. తండ్రి అయిన దేవుడి యొద్ద ప్రభువైన యేసుక్రీస్తు వారు నేర్చుకున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద అపోస్తులు నేర్చుకున్నారు. అపోస్తుల ద్వారా తండ్రి అయిన దేవుడు బైబిల్ గ్రంథమందు పొందుపరిచిన వాక్యాన్ని నేను నేర్చుకున్నాను. అవును, ఎంగిలే. ఒకరు నేర్చుకున్నది నేను నేర్చుకున్నాను, ఒకరు తిన్నది నేను తింటున్నాను, ఎంగిలే. ఇది తెలియదా దద్దమ్మ నీకు? ఎవడో చెప్పిన ఎంగిలి బాతుల్ని చెప్పుకుంటూ బ్రతికేవాడివి. బుద్ధి లేదు. ముందు గ్రంథం నేర్చుకో. గ్రంథం ఏం చెప్తుందో అది నేర్చుకో. గ్రంథం ఏం చెప్తుందో తెలియకుండా